Hello friends, very good morning. Welcome to LTX classes. సో మీకు ఒక గ్రేట్ అనౌన్స్మెంట్. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రొసెస్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ నడుస్తున్నాయి. ఆన్లైన్ ఎప్పటి నుంచో మనకి 2 రాష్ట్రాల స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అయ్యారు, మన సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు. So close to 350 plus UPSC students have joined in the last 1.5 years for online. And offline Visakhapatnam vachesariki 30 plus students have already joined, and now we are launching it in Srikakulam. So ఈ శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే జాబ్ చేసే వాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈవినింగ్ బ్యాచ్ 6 to 8 PM ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మీకు క్లాసెస్ జరుగుతాయి. ప్లస్ యూ విల్ ఆల్సో గెట్ ఫ్రీ యాక్సెస్ టు ఆన్లైన్ క్లాసెస్. సో శ్రీకాకుళంలో ఎవరైనా జాయిన్ అయితే మీకు ఈవినింగ్ 6 to 8 ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్ కాల్ చేయండి. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ శ్రీకాకుళం, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ విచ్ గివ్స్ యూ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ఇమీడియట్లీ కాల్ దిస్ నెంబర్. రైట్. అలాగే మన విశాఖపట్నంలో కూడా ఆఫ్లైన్కి వీఆర్ కండక్టింగ్ 2 బ్యాచెస్. మార్నింగ్ 9 to 1 PM. This is called regular batch. అలాగే ఈవినింగ్ 6 to 8 PM. ఇది ఈవినింగ్ బ్యాచ్. సో వైజాగ్లో కూడా 2 బ్యాచెస్ అనేవి నడుస్తున్నాయి. 9 to 1 బ్యాచ్, ఈవినింగ్ 6 to 8 బ్యాచ్. వీళ్ళకి కూడా ఆన్లైన్ యాక్సెస్ అనేది ఫ్రీ ఉంటుంది. సో ఆఫ్లైన్ ఎవరు జాయిన్ అయినా సరే వాళ్ళకి ఆన్లైన్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదా ఓన్లీ ఆన్లైన్ తీసుకునే వాళ్ళు ఆబ్వియస్గా మీకు తెలిసిందే ఆన్లైన్ తీసుకోవచ్చు. సెకండ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద డే ఈజ్ అబౌట్ ఆర్బీఐ గ్రేడ్ బి. మీ అందరికీ తెలిసిందే ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ జనవరి. ఎవరెవరైతే ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో జనవరి 2022లో నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే there will be 2 phases, phase 1 and phase 2. phase 1 మీకు బ్యాంక్ ఎగ్జామ్ మెయిన్స్ లా ఉంటుంది. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. జనరల్గా బ్యాంకింగ్ అవేర్నెస్తో కూడిన కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి. ప్లస్ ఇదంతా మీకు బ్యాంక్ మెయిన్స్ ఎగ్జామ్ లాగా మీకు phase 1 ఉంటుంది. అయితే మెజారిటీ స్టూడెంట్స్ భయపడేది ఎక్కడంటే phase 2. phase 2లో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఈఎస్ఐ, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఒకటి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అయితే 2021 నుండి ఏం చేశారంటే దే స్టార్టెడ్ యాడింగ్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్. 50% క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్, 50% ఏమో ఆబ్జెక్టివ్, 2 కూడా పెట్టడం మొదలైంది. సో అందుకని యూపీఎస్సీ ఫ్లేవర్ అనేది అవసరం అయిపోయింది. సో యూపీఎస్సీ ఫ్లేవర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక ఎడ్జ్ అనేది వచ్చేసింది ఆర్బీఐ గ్రేడ్ బిలో. అందుకనే ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎస్పెషల్లీ మీకు బాగా ఇంపార్టెంట్ అయిన ఈ ఎకనామిక్స్ ఇష్యూస్ అలాగే ఫినాన్స్ ఇష్యూస్, ఈ 2 పార్ట్స్ నేను స్వయంగా చెప్తాను మీకు. Both of them will be dealt by me. సోషల్ ఇష్యూస్ పార్ట్ మా యూపీఎస్సీ ఫ్యాకల్టీ మెంబర్ నారాయణమూర్తి సార్ టేకప్ చేస్తారు. ఇంగ్లీష్ పార్ట్ మనకి శ్యామ్ సార్, మీరు ఆల్రెడీ చూస్తున్నారు, శ్యామ్ సార్ ఇంగ్లీష్ పార్ట్, అలాగే మేనేజ్మెంట్ పార్ట్ కూడా శ్యామ్ సార్ టేకప్ చేస్తారు. సో డైలీ వొకాబులరీ చేస్తున్న శ్యామ్ సార్ ఈజ్ అన్ ఎంబీఏ ఫ్రమ్ ఆల్రెడీ ఎంబీఏ చేస్తున్నారు. సో మేనేజ్మెంట్ పోర్షన్ పైన సరైన గ్రిప్ కూడా సార్కి ఉంది. ఇలా మనం 3 ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు phase 2 క్లాసెస్ అనేవి డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు phase 1 and 2 కంబైన్డ్గా అటెండ్ అవ్వాలంటే 10,000 రూపీస్ ఫీజు, మాకు ఓన్లీ phase 2 సరిపోతుంది అనుకుంటే 7,000 రూపీస్ ఫీజు. సో phase 2కే ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది కాబట్టి phase 2 ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది. 2 కలిపి కావాలి అనుకుంటే మీరు ఈ 10,000 ఫీజుకి వచ్చి జాయిన్ కావచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకా వివరాలు ఏమైనా కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. యూ కెన్ ఓన్లీ గో ఫర్ phase 2 ఆర్ యూ కెన్ గో ఫర్ phase 1 and 2. సో మీకు నోటిఫికేషన్ ఇంకా ఎక్స్పెక్టెడ్. సో సిలబస్ అనేది ఇన్ టైం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ఫాక్ట్ సోషల్ ఇష్యూస్ క్లాసెస్ ఇవాటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎకనామిక్ ఇష్యూస్, ఫినాన్స్లో చాలా పోర్షన్ సిలబస్ అయిపోయింది, మీకు రికార్డెడ్ వాటి యొక్క రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి. సోషల్ ఇష్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే టుడే ఈ టాపిక్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. సో దీస్ ఆర్ ది 2 బిగ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద డే. నౌ లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ ఏముంటుంది? ఏ స్ట్రాటజిక్ బుల్వార్క్. బుల్వార్క్ అంటే ప్రొటెక్టివ్ వాల్, ఏ డిఫెన్సివ్ వాల్ అని అర్థం. సో డిఫెన్సివ్ వాల్ దేనికి డిఫెన్సివ్ వాల్?
అంటే మనకి ఏదైనా రిస్క్ ఉందా, దేని నుంచి ప్రొటెక్షన్ కావాలి, ఆ డీటెయిల్స్ మనం ఎడిటోరియల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఇండియా మస్ట్ రీడబుల్ ఎఫర్ట్స్ టువర్డ్స్ సెంట్రల్ ఏషియా టు కౌంటర్ ద గ్రేట్ గేమ్ రైవల్రీస్. గ్రేట్ గేమ్ రైవల్రీస్ ని కౌంటర్ చేయాలి అంటే ఇండియా ఏం చేయాలి, సెంట్రల్ ఏషియా పట్ల తన ప్రజెంట్ ఉన్న ఎఫర్ట్స్ ని డబుల్ చేయాలి. ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలంటారు. అసలు ఈ గ్రేట్ గేమ్ కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఈస్ దిస్ గ్రేట్ గేమ్ రైవల్రీ, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది గ్రేట్ గేమ్? ఇది తెలియాలంటే మనకి 19th సెంచరీకి వెళ్ళాలి. మనం 19వ శతాబ్దానికి వెళ్తే 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఎంపైర్కి రష్యన్ ఎంపైర్కి రష్యన్ ఎంపైర్కి మధ్యలో ఉన్న రైవల్రీ. ఈ రైవల్రీ ఎందుకు వచ్చిందంట, అప్పటికే బ్రిటిష్ ఎంపైర్ హయాంలో ఇండియా ఉంది. బ్రిటిష్ వాళ్ళేమో ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, సో ప్రపంచం అంతా కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు. ఇంకోవైపు రష్యా కూడా సేమ్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీతో నడుస్తుంది. సో బ్రిటిష్ ఎంపైర్కి చిన్న భయం పుట్టుకుంది, రష్యన్ ఎంపైర్ ఏమైనా ఇండియా వైపు వచ్చేస్తుందేమో, ఎందుకంటే ఇండియా వాళ్ళకి క్రౌన్ జ్యువెల్, ఇండియా నుంచే వాళ్ళ సంపదనంతా కొల్లగొట్టేవాళ్ళు, మీ అందరికీ తెలిసిందే. సో రష్యా వాళ్ళు ఇండియా పైన పడతారేమో అనే భయంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, మన ఇండియాకి మీకు అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాలో ఉంటుంది, పాకిస్తాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంటుంది. మ్యాప్ నేను సరిగ్గా వేయలేను, నాకు తెలియదు, మా జాగ్రఫీ సార్ని అడగండి. సో ఈ ఏరియాలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నుంచే రష్యాని మనం నిలువరించేయాలి, రష్యా వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళని ఇక్కడే ఆపేయాలి అనే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టు సాధించడం కోసం ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ అనేవి జరిగాయి. సో బ్రిటిష్ వాళ్ళు దే వాంటెడ్ టు గెట్ ఎ గ్రిప్ ఆన్ దిస్ ఆఫ్ఘనిస్తాన్ రీజియన్. ఎందుకు గ్రిప్ కావాలి, రష్యా ఇండియాలోకి ఎంటర్ అవ్వకుండా అక్కడే ఆపేయాలి అని చెప్పి. అందుకని మనకి సెవరల్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్, ఫస్ట్దేమో 1838 నుంచి 1842 వరకు, సెకండ్ది 1878 నుంచి 1880 వరకు జరిగాయి, మూడోదేమో 1919లో జరిగింది. ఇలా 3 సార్లు ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరిగాయి. సో ఇట్ ఈస్ టు ప్రివెంట్ రష్యా ఫ్రమ్ ఎంటరింగ్ ఇండియా. ఇన్ఫాక్ట్ ఇండియా వరకు రాలేదు, ఆఫ్ఘనిస్తాన్నే దాటనేయకూడదు, ఆఫ్ఘనిస్తాన్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి, అంటే ఆఫ్ఘనిస్తాన్ పైన ప్లస్ అక్కడ ఉన్న సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ పైన తన ఆధిపత్యం కోసం మాకు పట్టు ఉండాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. బేసికల్గా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో రష్యా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పాండ్ అయిపోయారు. మీకు అర్థమవుతుందా, ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల కంట్రీలో రష్యా ప్రామినెన్స్ పెరిగింది, ఇండియాలో కూడా వచ్చేస్తారేమో అన్న భయంతో ఆఫ్ఘనిస్తాన్ని మనం బఫర్ కింద వాడాలి, ఆఫ్ఘనిస్తాన్ని ప్రొటెక్షన్ కింద వాడాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తన కంట్రోల్ తెచ్చుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే, ఈ మధ్యలో ఉన్న సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మీద పట్టు కోసం ఒకవైపు బ్రిటిష్ ఎంపైర్, ఇంకోవైపు రష్యన్ ఎంపైర్ ఫైట్ చేయడం జరిగింది. దీన్నే ఏమంటారు, గ్రేట్ గేమ్ అని చెప్పి అంటాం. సో ది గ్రేట్ గేమ్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రిటిష్ ఎంపైర్ అండ్ రష్యన్ ఎంపైర్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్. దేనికోసం, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ పైన, ఆ ఏరియా పైన ఇన్ఫ్లుయెన్స్ కోసం జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. The third India-Asia dialogue convened by India-Central Asia dialogue convened by External Affairs Minister S. Jaishankar on Sunday is one in a series of timely connections to the region by New Delhi this year, spurred in some measure by events in Afghanistan. So ఇండియాకి సెంట్రల్ ఏషియాకి మధ్యలో జరిగిన డైలాగ్ అంటే ద్వైపాక్షిక చర్చలు, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కి మరియు ఇండియాకి మధ్యలో జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో, ఎవరు కన్వీన్ చేశారు ఈ మీటింగ్, ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఏర్పాటు చేశారు. ఏ రోజు, సండే రోజు. ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈజ్ వన్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ టైమ్లీ కనెక్షన్స్ టు ది రీజియన్. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ కి కనెక్ట్ అవ్వడానికి, ఇట్ ఈస్ టైమ్ దట్ ఇండియా కనెక్ట్స్ టు ద సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. దానికి ఒక కనెక్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.
దాంట్లో భాగంగా జరిగిన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. ఎందుకు ఈ మీటింగ్ జరగాల్సి వచ్చింది, ఎందుకు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తో ఇండియా కనెక్ట్ అవ్వాలి అనే క్వశ్చన్ మీకు వస్తుంది. అందుకే ఆన్సర్ కూడా ఇక్కడే రాశారు. స్పర్డ్ ఇన్ సమ్ మెజర్ బై ఈవెంట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన కొన్ని ఈవెంట్స్ ఇండియా సెంట్రల్ ఏషియాతో స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వాల్సిన అవసరాన్ని తీసుకొచ్చాయి. ఎందుకని ఆలోచించండి ఒకసారి. ఆఫ్ఘనిస్తాన్ లో 1990s లో మనకి తాలిబాన్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే అప్పటికున్న ప్రభుత్వాన్ని కూల్చేసి వాళ్ళ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒసామా బిన్ లాడెన్ కోసమని 9/11 అటాక్ తర్వాత అమెరికా ఏం చేసింది, అతను ఆఫ్ఘనిస్తాన్ లో దాగున్నాడని కంప్లీట్ గా అక్కడ ఉన్న తాలిబాన్ని దింపేసి డెమోక్రాటిక్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ సైనిక బలంతో తాలిబాన్ని అణిచివేశారు 1990s లేట్ 1990s లో. ఆ తర్వాత అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్ వచ్చింది. ఆ డెమోక్రాటిక్ గవర్నమెంట్ తో ఇండియా ఎన్ని సంవత్సరాలు కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వస్తుంది. అక్కడ రకరకాల ప్రాజెక్ట్స్ కోసం మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ ఇండియా తన సొంత డబ్బులతో కట్టించిచ్చింది. వాళ్ళకి సహాయం చేస్తుంది. అన్ని రకాలుగాను ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా ఎన్ని సంవత్సరాలుగా ఒక సపోర్ట్ సిస్టమ్ కింద ఉంటూ వచ్చింది. అయితే రీసెంట్గా ఏం జరిగింది, తాలిబాన్లు మళ్ళీ టేక్ ఓవర్ చేశారు. డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ని కూల్చేశారు. వాళ్ళు సైనిక బలంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మరి తాలిబాన్లు ఎప్పుడైతే అధికారం చేజిక్కించుకున్నారో ఇండియా ఎన్నాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఎఫర్ట్, రిలేషన్ అంతా కూడా ఒక రకంగా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది అనమాట. సో బూడిదలో పోసినట్టుగా అయిపోయింది. ఈ ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అయింది. అయితే మరి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ హయాంలో ఉంది. తాలిబాన్స్ పాకిస్తాన్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, చైనాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. సో మరి తాలిబాన్ ఇండియాకి కాకుండా పాకిస్తాన్కి క్లోజ్గా మూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగించుకొని, ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నైబరింగ్ కంట్రీస్ అయిన అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇండియాకి మంచి రిలేషన్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నైబర్, అది ఎప్పుడు మనకి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ని మనకి వ్యతిరేకంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే మిగిలిన సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో వాళ్ళతో మనకి మంచి రిలేషన్ ఉండడం ద్వారా ప్రాబబ్లీ వీ కెన్ పుట్ సమ్ పాజిటివ్ ప్రెషర్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ నాట్ టు యూజ్ ఇట్స్ సాయిల్ ఫర్ రాడికలైజేషన్, అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం ఇలాంటి వాటికి ఉపయోగించకుండా వాళ్ళ ద్వారా మనం ప్రెషర్ పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇండియా మెయింటైన్స్ గుడ్ రిలేషన్ విత్ ఆఫ్ఘనిస్తాన్స్ నైబర్స్ యాజ్ వెల్ అని అన్నారు. స్పర్డ్ అంటే ఎంకరేజ్డ్ ఇన్ సమ్ మెజర్, కొంతవరకు అని అర్థం అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ వల్ల ఇండియా ఇప్పుడు వీరందరితో సరైన కనెక్ట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో భాగంగా జరిగిన మొదటి మీటింగ్ ఇవాళ, అది సండే రోజు అయ్యింది. The dialogue has been held a month before leaders of all 5 Central Asian republics, ఇకపై కార్ అనే పదాన్ని వాడతారు. All 5 Central Asian republics come to New Delhi as chief guests for the Republic Day celebrations, and a month after, National Security Advisor Ajit Doval's regional security dialogue with his CAR counterparts discuss Afghanistan. So ఈ మీటింగ్ ఎప్పుడు జరిగిందంట, 1 month బిఫోర్. బేసికల్గా ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ఇండియా ప్రతి సంవత్సరం కూడా విదేశాల నుంచి కొంతమంది, ఇన్ఫాక్ట్ కొన్ని దేశ అధినేతల్ని గెస్ట్ల కింద పిలుస్తుంది. ఈ సంవత్సరం ఈ 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ యొక్క అధినేతల్ని గెస్ట్ల కింద పిలవడం జరిగింది. అది జరగడానికి 1 month ముందు ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్. ఇంకా ఏ మంత్ ఆఫ్టర్ రీజనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్స్ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ విత్ హిస్ కార్ కౌంటర్ పార్ట్స్ టు డిస్కస్ ఆఫ్ఘనిస్తాన్ అంశాన్ని డిస్కస్ చేయడం కోసం ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ తో 1 month బ్యాక్ ఇంకొక డైలాగ్ జరిగింది. రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది జరిగింది, అజిత్ దోవల్ ఏర్పాటు చేశారు. సో అది అయిన 1 month తర్వాత రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి 1 month ముందు ఇది జరుగుతుంది అని చెప్పి రాశారు. అమాంగ్ ద ఇష్యూస్ డిస్కస్డ్ ఆన్ సండే were extending immediate humanitarian aid to Afghanistan, increasing trade and improving connectivity. మరి ఏం డిస్కస్ చేశారు సండే నాడు అంటే హ్యూమానిటేరియన్ ఎయిడ్. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో పిల్లలకి ఫుడ్ లేని పరిస్థితులు ఉన్నాయి, ఆకలి చావులు అనేవి చూస్తున్నారు. సో మానవతా దృక్పథంతో వాళ్ళకి ఇమీడియట్ గా సహాయం చేయడం అనే అంశాలపైన, చెయ్యాలా వద్దా, ఎంత చేయాలనే అంశాలపైన డిస్కషన్ జరిగింది. అలాగే ట్రేడ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనే అంశంపై డిస్కషన్ జరిగింది. కనెక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలనే అంశంపై కూడా డిస్కషన్ జరిగింది. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ CAR foreign ministers chose to come to New Delhi, an indicator that India's outreach to Central Asia
a region neglected by South Bloc for several decades is being reciprocated. Very good sentence. చూడండి సెంటెన్స్ ఏం చెప్తుందో. It is significant and very important that CAR అంటే Central Asian Republics foreign ministers chose to come to New Delhi. సరే, వాళ్ళు ఇండియా రావడానికి, న్యూఢిల్లీ రావడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, డిసైడ్ అయ్యారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇన్విటేషన్ ఇచ్చినా సరే రారు, కానీ ఈసారి దే డిసైడెడ్ టు కమ్ టు ఇండియా. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్స్ అన్ ఇండికేటర్. దేన్ని ఇండికేట్ చేస్తుంది? దట్ ఇండియాస్ అవుట్ రీచ్ టు సెంట్రల్ ఏషియా. అవుట్ రీచ్ అంటే అర్థం ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ రీచింగ్ అవుట్. అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటే ఎదుటి వాళ్ళని కలవడానికి, కలుపుకోవడానికి, వాళ్ళకి సర్వీసెస్ అందించడానికి, మాట కలపడానికి చేసే ప్రయత్నాలు. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఈస్ ఎ ప్రోగ్రామ్ వేర్ ఇన్ ద గవర్నమెంట్ ట్రైస్ టు రీచ్ అవుట్ టు పీపుల్. రైట్, ఇక్కడ ఏంటి? ద గవర్నమెంట్ హ్యాస్ ట్రైడ్ టు రీచ్ అవుట్ టు దీస్ ఫారిన్ కంట్రీస్. ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అవుట్ రీచ్ ఏదైతే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఎవరికి? సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి. జనరల్గా ఇట్స్ ఎ రీజియన్ నెగ్లెక్టెడ్ బై సౌత్ బ్లాక్. ఇక్కడ సౌత్ బ్లాక్ అనే పదం వచ్చింది. ఎలా అర్థం చేసుకుంటారు దీన్ని? వెరీ ఈజీ. ఇండియా సెంట్రల్ సెక్రటేరియట్లో మీకు నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ అని ఉంటాయి. ఎస్పెషల్లీ నార్త్ బ్లాక్లో మీకు ఫినాన్స్ ఫంక్షన్ నడుస్తుంది. ఫినాన్స్ మినిస్ట్రీ నార్త్ బ్లాక్లో కూర్చుంటుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సౌత్ బ్లాక్లో ఉంటుంది. సౌత్ బ్లాక్ అనగానే ఏంటబ్బా అని అనుకోక్కర్లా. సెంట్రల్ సెక్రటేరియట్లో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏమో సౌత్ బ్లాక్లో కూర్చుంటుంది. కాబట్టి అంటే మన ఎక్స్టర్నల్ విదేశాంగ శాఖ ఏదైతే ఉందో అది కొన్ని దశాబ్దాలుగా సెంట్రల్ ఏషియాని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చేసింది. కానీ రీసెంట్గా మళ్ళీ సెంట్రల్ ఏషియాని కలుపుకోవాలి అని చెప్పి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ యొక్క ప్రతిఫలం మనం ఇప్పుడు చూస్తున్నాము. నౌ ఇట్ ఈస్ బీయింగ్ రెసిప్రొకేటెడ్. రెసిప్రొకేట్ అంటే మనం గౌరవాన్ని ఇస్తే తిరిగి మనకు గౌరవం ఇవ్వడం, మనం తిడితే తిరిగి తిట్టడం. సో టు రీపే ఇన్ కైండ్. రెసిప్రొకేట్ మీన్స్ టు రీపే ఇన్ కైండ్. కైండ్ అంటే దయతో అని కాదు, మనం ఎలా ఇస్తే తిరిగి అలా రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్నేహహస్తాన్ని మీరు అందించారనుకోండి, వాళ్ళు కూడా ఓకే, వాళ్ళు మనతో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, సో మనం కూడా మెయింటైన్ చేద్దాం. మన వాళ్ళు వచ్చారనుకోండి, సో దే ఆర్ రెసిప్రొకేటింగ్. మన ఇంటికి ఎవరైనా వస్తే గౌరవించాం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా రెసిప్రొకేట్ చేస్తారు. సో వాళ్ళు చాలా కర్టసీతో మనల్ని చూసుకున్నారు, దే గేవ్ అస్ వార్మ్ వెల్కమ్, సో మనం కూడా వాళ్ళకి అలాగే చూద్దాం అని అనుకున్నారు అనుకోండి, దట్ ఈస్ రెసిప్రొకేషన్. అలాగే ఒకటి మనల్ని గట్టిగా తిట్టాడు అనుకోండి, తిరిగి మీరు తిట్టారు అనుకోండి, అది కూడా రెసిప్రొకేషన్. కొడితే కొట్టడం, తిడితే తిట్టడం, మంచిగా చూస్తే మంచిగా చూసుకోవడం. దిస్ ఈస్ రెసిప్రొకేషన్. సో ఇండియా సెంట్రల్ ఏషియాని కలుపుకొని పోవడానికి చేసిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, కార్యక్రమం ఏదైతే ఉందో, అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, దానికి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా మనతో కలవడానికి ముందుకు వచ్చారు అని అర్థం. The joint statement that they share a broad regional consensus on Afghanistan is apt, given that, like India, all the Central Asian neighbors of Afghanistan worry about the threat of terrorism, radicalization, narcotics and refugees. చూడండి ఇక్కడ ఏం రాశారు. జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఎవరు? ఇండియా మరియు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కలిపి. దట్ దే షేర్ ఏ బ్రాడ్ రీజనల్ కన్సర్న్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మేమంతా ఒకే ఏకాభిప్రాయంతో ఉన్నాము అని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేయడం అనేది యాప్ట్. యాప్ట్ అంటే సరైనది, తగినది అని అర్థం. ఎందుకంటే గివెన్ దట్, like India, all the Central Asian neighbors of Afghanistan worry about the threat of terrorism, radicalization, narcotics and refugees. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా ఎందుకు భయపడుతుంది? ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తారని, రాడికలైజేషన్ వైపు ఉపయోగిస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాడికలైజేషన్? హూ ఇస్ ఎ రాడికల్? సమ్మన్ హూ హోల్డ్స్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఈజ్ కాల్డ్ రాడికల్. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం అంటే చాలా మందికి, ఎవరికైనా సరే ఆ దేశంలో ప్రభుత్వం పైన చిన్న కోపం ఉంటుంది. మనకు అది చేయలేదు, ఇది చేయలేదు, కష్టపెడతారని చెప్పి అనుకుంటాం. కోపం ఉండడం సహజం. కోపాన్ని మనం వ్యక్తపరిచే విధానం ఎలా ఉండాలి? నిరసన ద్వారా, లేకపోతే ఎలక్షన్లో ఓట్ల ద్వారా మనం నిరసన వ్యక్తపరచవచ్చు. అలా కాకుండా నేను గన్న పట్టుకుంటాను, హింస వైపు వెళ్తాను అనుకుంటే మనం ఏం చేస్తున్నాం? వీఆర్ గెటింగ్ ఇన్ టు ఎక్స్ట్రీమ్ మెథడ్స్. వీఆర్ హోల్డింగ్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ and we are becoming radicals. A radical is someone who holds extreme views and takes up extreme actions. అర్థమవుతుందా? సో రాడికల్గా ఎవరైతే మారుతారో వాళ్ళే రేపు పొద్దున్న టెర్రరిస్టులు గాను, నక్సలైట్లు గాను, మావోయిస్టులు గాను మారుతారు. సో వీళ్ళు గన్ పట్టుకొని హింసాత్మక ధోరణిలో ప్రభుత్వం పట్ల ప్రతీకారాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళమాట. సో రాడికలైజేషన్కి
అది ఒక ల్యాండ్ అయిపోవచ్చు. నార్కోటిక్స్ అంటే డ్రగ్స్, ఈ డ్రగ్ మాఫియా అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా సప్లై అయ్యే అవకాశం ఉంది. రెఫ్యూజీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బతకలేక అందరూ ఈ చుట్టుపక్కల దేశాలకి శరణార్థులుగా వచ్చేయచ్చు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఇండియాలో సెటిల్ అవుదామని, చుట్టుపక్కల ఉన్న దేశాల్లో సెటిల్ అవుదామని చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ సమస్యలే ఎవరికి? ఇండియాకి మరియు సెంట్రల్ ఏషియన్ నైబర్స్కి. అందుకనే ఆల్ ఆఫ్ దెమ్ షేర్ ఎ బ్రాడ్ రీజనల్ కన్సెన్సస్. అందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అది అలా మనం అర్థం చేసుకోవాలి. హవెవర్ అన్లైక్ ఇండియా అయితే చిన్న డిఫరెన్స్ ఉంది. అందరూ ఒకే మాట మీద ఉన్నారన్న మాట బానే ఉంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. అన్లైక్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ మెయింటైన్ బైలేటరల్ టాక్స్ విత్ ది తాలిబాన్ రెజీమ్. వీళ్ళందరూ తాలిబాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఇండియా అంత ఎక్కువగా జరపట్లేదు, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఉజ్బెకిస్తాన్ అండ్ టర్కమెనిస్తాన్ హ్యావ్ రీఓపెన్డ్ మిషన్స్ దేర్. మిషన్స్ అంటే వాళ్ళ ఎంబసీస్, ఫారెన్ ఎంబసీస్ చూడండి ఉంటాయి చూడండి, వాళ్ళ యొక్క ఆఫీసుల్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా హ్యాస్ లాంగ్ లాంగ్విష్డ్ బిలో $2 billion విత్ ఆల్ సైడ్స్ కీన్ టు గ్రోత్. మీకు ఇండియాకి వీళ్ళకి డిఫరెన్స్ అర్థమైందా? ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో ద్వైపాక్షిక చర్చలు ఎక్కువగా జరపట్లేదు. మన యొక్క ఎంబసీ క్లోజ్ చేస్తాం, కానీ ఈ రెండు దేశాలు రీఓపెన్ చేసాయి, ద్వైపాక్షిక చర్చలు అందరూ కూడా జరుపుతున్నారు. అది ఒక అంశం. రెండోది, ఇండియాకి సెంట్రల్ ఏషియాకి మధ్యలో ట్రేడ్ ఏదైతే ఉందో, వ్యాపారం ఏదైతే ఉందో, $2 billion లోపే ఉండిపోయింది. లాంగ్వేజ్ అంటే పెద్దగా గ్రో అవ్వకుండా, ఒక దగ్గర ఉండిపోవడం, కదలకుండా ఉండిపోవడం, ఎదుగు బొదుగు లేకుండా అలా ఉండిపోవడం లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఇప్పుడు అన్ని వైపుల నుంచి అందరూ కూడా దే వర్ ఆల్ కీన్ టు గ్రో దిస్ బిజినెస్, ట్రేడ్ ని ఇంప్రూవ్ చేయాలి అనే ఆలోచనతో అన్ని దేశాలు ఉన్నాయి. ఇన్ అడిషన్, ఇండియాస్ $1 billion లైన్ ఆఫ్ క్రెడిట్ for projects in Central Asia and connectivity initiatives such as Chabahar Port, the International North-South Transport Corridor, the Turkmenistan, Afghanistan, Pakistan, India gas pipeline were all part of the dialogue. ఇంకా ఏం మాట్లాడుకున్నారంట ఇండియాకి మధ్య ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి జరిగిన ఈ మీటింగ్ లో? ఇంకా ఏం మాట్లాడుకున్నారు? మొదటిది చాబహార్ పోర్ట్ గురించి మాట్లాడారు. చాబహార్ పోర్ట్ అనేది ఏంటి? ఇట్స్ ఎ కనెక్టివిటీ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ ఏ కనెక్టివిటీ ఇనిషియేటివ్. యూ కెన్ సీ ఇట్ హియర్. సో చాబహార్ పోర్ట్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంట? ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే, దిస్ ఈజ్ ది ఓన్లీ ఓషానిక్ పోర్ట్. దిస్ ఈజ్ ది ఓన్లీ ఓషానిక్ పోర్ట్ ఇన్ ఇరాన్. మీరు చూసారా, ఇది ఇరాన్లో ఉన్న ఒకే ఒక్క పోర్టు ఇది. ఇది ఇండియాలో ఉన్న కాండ్లా. ఇక్కడికి కనెక్టివిటీ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇండియా సెంట్రల్ ఏషియన్ కంట్రీ, ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇట్ ఇస్ ల్యాండ్ లాక్. ఆఫ్ఘనిస్తాన్కి మీకు ఏం లేదు, సముద్ర తీరం లేదు. ఇది పాకిస్తాన్, ఇక్కడ మనకి పాకిస్తాన్ ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క నైబర్ పాకిస్తాన్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే పాకిస్తాన్ ద్వారానే వెళ్ళాలి, వేరే మార్గం లేదు. కానీ పాకిస్తాన్ మనకి సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ చేయదు. రోడ్డు మార్గం ద్వారా మనకి వెళ్ళాలంటే పాకిస్తాన్ మనకి సపోర్ట్ చేయదు. మరి ఇంకొక మార్గం ఏంటి? వయా చాబహార్ పోర్ట్. ఇదిగోండి చాబహార్ పోర్ట్ ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. అంటే ఇండియా నుంచి మనం సముద్ర మార్గంలో చాబహార్ పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో మనం ఏమైనా ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్నా, వాళ్ళతో ఏమైనా సహకారం జాయింట్ యాక్టివిటీస్ చేయాలన్నా ఇలా మనం చేయొచ్చు. రైట్, ఇదొకటి. ఈ గ్వాదర్ పోర్ట్ అని చూడండి ఇక్కడ పాకిస్తాన్లో. ఈ పోర్ట్ అనేది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది ఈ పోర్ట్. ఇది ఇండియా కన్స్ట్రక్ట్ చేసి, అంటే ఇండియా అందులో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ తో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో ఇండియాకు ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తో కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి అద్భుతమైన అవకాశం ఉన్న పోర్ట్ అది. సో అందుకే ఇట్ ఈస్ ఎ కనెక్టివిటీ ఇనిషియేటివ్ అనే పదాన్ని ఉపయోగించారు. కనెక్టివిటీ వల్ల ఉపయోగం ఏంటమ్మా? ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏ దేశంతో మనకి కనెక్టివిటీ ఉంటుందో, రోడ్డు మార్గం, రైలు మార్గం ఉంటాయో, ఆ దేశాలతో మనకి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. రెండోది ఇంకా ఏం రాశారు? ది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే అర్థం ఏంటి? ఇది చూడండి ఒకసారి. ఇది ఇండియాకి మరియు రష్యాకి మధ్యలో ట్రాన్స్పోర్ట్ పెరగడం కోసం, కనెక్టివిటీ పెరగడం కోసం ప్లాన్ చేసుకున్న కారిడార్. సో ఇది బేసికల్ గా దిస్ థింగ్ ఇంక్లూడ్స్ షిప్, రైల్, రోడ్.
షిప్, రైలు, రోడ్డు ఫర్ మూవింగ్ ఫ్రీట్ బిట్వీన్ ఇండియా, రష్యా, మధ్యలో ఇరాన్, మధ్యలో యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా. ఈ దేశాలన్నిటి మధ్యలో రైలు, రోడ్డు మరియు షిప్ ద్వారా ట్రాన్సిట్ ఇంప్రూవ్ చేయడం కోసం కనెక్టివిటీ బిల్డ్ చేయడానికి ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామ్ వచ్చేసి ఐఎన్ఎస్టిసి. ఇనీషియల్ గా రష్యా, ఇండియా, ఇరాన్ 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాయి. తర్వాత మిగిలిన దేశాలు ఇంకో 13 దేశాలు దీంట్లో యాడ్ అయ్యాయి. మధ్యలో ఉన్న దేశాలు చాలా వరకు దీంట్లో యాడ్ అవడం అనేది జరిగింది. దిస్ ఈజ్ అనదర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ప్రిడామినెంట్లీ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది ఇంకొక కనెక్టివిటీ ప్రాజెక్ట్ టర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్. ఇవన్నీ కూడా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఇవన్నీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు డిస్కస్ చేశారు? ఎందుకంటే బిజినెస్ అనేది $2 బిలియన్ కి మించి పెరగట్ల. సో కాబట్టి మనం ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీటి ద్వారా ట్రేడ్ ఎలా పెంచుకోవాలి అనే అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. సో దానికోసం ఇండియా $1 బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అప్పిచ్చింది తక్కువ వడ్డీకి ఈ సెంట్రల్ ఏషియన్ ప్రాజెక్ట్స్ కి, ఆయా దేశాలకి మీరు చేయండి అని చెప్పి ఇండియా కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇండియా ఎందుకు సార్ ఇన్వెస్ట్ చేయడం? ఇండియా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ రీజియన్ తో మనకి ట్రేడ్ పెరుగుతుంది. ప్రాబబ్లీ వాళ్ళకి అవసరమైన వస్తువులు మన దగ్గర ఉండొచ్చు, మనం ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఆయిల్ ఇలాంటివి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా మేబీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. వైల్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఏషియా టైస్ and a revival of their traditional historic and cultural links are much needed, it is also important to recognize the geopolitical cross currents that complicate such efforts. Okay, ఇండియా సెంట్రల్ ఏషియా టైస్ ని మనం స్ట్రెంథన్ చేయడం, అలాగే ట్రెడిషనల్ గా ఈ దేశాల మధ్యలో ఉన్న ట్రెడిషనల్ గా, హిస్టారికల్ గా, కల్చరల్ గా ఉన్న లింక్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, మళ్ళీ రివైవ్ చేయడం అనేది డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్. అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్, ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఏం గుర్తించాలి? ద జియో పొలిటికల్ క్రాస్ కరెంట్స్ దట్ కాంప్లికేట్ సచ్ ఎఫర్ట్స్. క్రాస్ కరెంట్స్ అంటే సిచ్యువేషన్స్ ఇన్ విచ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే ఈ పర్టికులర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ పైన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కొల్లో ఉంటుంది. సెంట్రల్ ఏషియా పైన పట్టు కోసం అమెరికా ప్రయత్నం చేస్తుంటది, సెంట్రల్ ఏషియా పైన పట్టు కోసం రష్యా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, చైనా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఇండియా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళే ఆ దేశాలపైన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే వీఆర్ ఆల్రెడీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్, కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వరల్డ్ కంట్రీస్ టు గెట్ ఎ గ్రిప్ ఓవర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నమాట. వైల్ రష్యా కంటిన్యూస్ టు వీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది క్యార్ గవర్నమెంట్స్. మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉందమ్మా? రష్యాకు ఉంది. రష్యాకి ఈ క్యార్ గవర్నమెంట్స్ అందరి పైన కూడా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రష్యా ఎప్పటి నుంచో, ఇవన్నీ ఒకప్పుడు రష్యా అధీనంలో ఉండేవి, ఎప్పటికి కూడా రష్యాకి అక్కడ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలాగే ఒకవైపు రష్యా, ఇంకోవైపు చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అండ్ $100 బిలియన్ హ్యావ్ మేడ్ ఇట్ ఎ సెంట్రల్ ఫిగర్ ఇన్ ద రీజియన్. చైనా కూడా హెవీగా ఇన్వెస్ట్ చేసింది. చైనా ఈ రీజియన్ లో చాలా హెవీగా ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో చైనా ఇక్కడ ఏ ఇనిషియేటివ్ అని చెప్పాము? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటి అసలు? దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా అంటారు. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారంటే షీ జిన్పింగ్. ఈయన తీసుకొచ్చారు. ఎవరైనా? చైనీస్ ప్రెసిడెంట్. ఎప్పుడు? 2013లో. ఎందుకోసం తీసుకొచ్చారంట? 70 కంట్రీస్తో, ప్రపంచంలో ఉన్న 70 కంట్రీస్తో చైనాకి రోడ్డు, రైలు, మారిటైమ్ కనెక్టివిటీ, షిప్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం. ఇందులో బెల్ట్, రోడ్ అనే 2 పదాలు ఉన్నాయి. బెల్ట్ ఇండికేట్స్, బెల్ట్ అనే పదం దేన్ని ఇండికేట్ చేస్తుందంట? బెల్ట్ అనే పదం దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సిల్క్ రోడ్. మీకు సిల్క్ రోడ్ అనే పదం ఎందుకు వాడతారంటే ప్రపంచంలో పాత కాలంలో, పురాతన టైంలో వెన్ చైనా వాజ్ ప్రొడ్యూసింగ్ సిల్క్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయ్యేది అప్పట్లో. సో సిల్క్ చైనా నుంచి వివిధ దేశాలకు వెళ్ళడానికి ఉపయోగించిన మార్గాలనే సిల్క్ రోడ్ అంటారు. అప్పట్లో ఏ మార్గాలను ఉపయోగించారో ఆ ఏరియాలన్నింటిలో కూడా దే ఆర్ బిల్డింగ్ కనెక్టివిటీ బిల్డ్ చేయడం, రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ బిల్డ్ చేయడం, అది బెల్ట్ ఇనిషియేటివ్. రోడ్ ఇనిషియేటివ్ ఇండికేట్స్, ఇక్కడ బెల్ట్ అంటే సిల్క్ రోడ్ అనే మీనింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ రోడ్ అనే పదం దేన్ని రిఫర్ చేస్తుందంటే సీ రూట్. విచిత్రంగా ఉంది కదా? రోడ్ ఇండికేట్స్ సీ రూట్స్, బెల్ట్ ఇండికేట్స్ సిల్క్ రోడ్ అన్నమాట. సో ఒకవైపు రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ, రెండోది సీ రూట్ కనెక్టివిటీ. సీ రూట్ కనెక్టివిటీని ఇండికేట్ చేసే పదం ఏంటి అక్కడ?
రోడ్ అనేది అండ్ రోడ్ అండ్ రైల్ది బెల్ట్ ఇనిషియేటివ్ అనమాట. రైట్. సో ఇనిషియేటివ్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలతో కూడా క్లోజ్ టు 70 దేశాలతో కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ చైనా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే తన బిజినెస్, చైనా ఇస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, అందరికీ తెలిసిందే. ఈ వీటి ద్వారా ఇంకా తన బిజినెస్ ని పెంచుకునే అవకాశం, అన్ని దేశాలపైన కూడా తన ఇన్ఫ్లుయెన్స్ అనేది, తన పట్టు సాధించడానికి ఇంకా అవకాశం పెంచుకునే ప్రయత్నం ఈ ఇనిషియేటివ్ ద్వారా చేస్తుంది. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఆయా దేశాలకి అప్పులు కూడా చైనా ఇస్తుంది. తను డైరెక్ట్గా ఇస్తుంది లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ దేశాలకి అప్పులు ఇస్తుంది ప్రాజెక్టులకి. అలా ఓకే. ద యుఎస్ హ్యాస్ ఆల్సో బీన్ సీకింగ్ ఎ ఫుట్ హోల్డ్ ఇన్ ద రీజన్. అమెరికా కూడా ఈ రీజియన్ లో ఫుట్ హోల్డ్ కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే తాను కూడా గ్రిప్ సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఇక్కడ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో పట్టు కోల్పోయిందిగా, కంప్లీట్ గా వదిలేసి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇప్పుడు సెంట్రల్ ఏషియాలో తన గ్రిప్ ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ మీద మనం పట్టు కోల్పోయాము. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యాకి పట్టు ఉండేది. ఇప్పుడు రష్యా వెళ్ళిపోయాక అమెరికాకి పట్టు ఉండేది. ఇప్పుడు అమెరికా వదిలేసింది. సో అందుకని సెంట్రల్ ఏషియాలో తన గ్రిప్ ఉండాలని అమెరికా కూడా ప్రయత్నం చేస్తుంది. Meanwhile, India's land connectivity to Central Asia is hampered by Pakistan, which is building strong links and transit trade agreements with each of the castes. ల్యాండ్ కనెక్టివిటీ, సెంట్రల్ ఏషియాతో ల్యాండ్ కనెక్టివిటీ బిల్డ్ చేద్దాం అనే ప్రయత్నం ఏదైతే ఉందో ఇండియాకి, ఎలా చేస్తుంది? వయా పాకిస్తానే చేయాలి. కానీ పాకిస్తాన్ మనకి ఎలా చేయదు, ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. హ్యాంపర్ అంటే అబ్స్ట్రక్టెడ్ అని అర్థం. ఇంకోవైపు పాకిస్తాన్ ఏమో స్ట్రాంగ్ లింక్స్ బిల్డ్ చేస్తుంది, వాళ్ళందరితో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటుంది, లింక్స్ బిల్డ్ చేస్తుంది. సో మీకు ఇందాకే చూపించాను, ఈ బొమ్మ చూసారు కదా. మీరు ఇండియా నుండి ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి వెళ్ళాలి, ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇక్కడ కజకిస్తాన్, టర్క్మెనిస్తాన్, వీటికి వెళ్ళాలంటే రోడ్ ద్వారా వెళ్ళాలంటే పాకిస్తానే మార్గం మనకి. మరి పాకిస్తాన్ ద్వారా కుదరకపోతే మనకి ఆల్టర్నేటివ్ రూట్ ఏంటి? చాబహార్ పోర్ట్ ద్వారా. ఇది ఇలా వచ్చి ఇలా ఎంటర్ అవ్వాలి, అది ఆల్టర్నేటివ్ రూట్. ఇక్కడ అదే రాశారు. ఆల్టర్నేటివ్ రూట్ వయా ఇరాన్స్ చాబహార్ హ్యాస్ రిసీవ్డ్ ఎ సెట్ బ్యాక్ ఆఫ్టర్ ద తాలిబాన్ టేక్ ఓవర్ ఆఫ్ కాబుల్. కాబుల్ ని తాలిబాన్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ చాబహార్ ప్రాజెక్ట్ విషయంలో కూడా కొంచెం సెట్ బ్యాక్ వచ్చింది. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్డ్ షాహిద్ బెహెస్తి టెర్మినల్ దేర్ కంటిన్యూస్ టు సఫర్ డ్యూ టు ద థ్రెట్ ఆఫ్ అమెరికన్ శాంక్షన్స్. సో దీనికి అదేంటో చూడండి. ఇక్కడ మీకు ఏం చెప్పాను, బొమ్మ చూడండి. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయ్యి ఏదో చేద్దాం అనుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఇప్పుడు డెమోక్రాటిక్ గవర్నమెంట్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇంకా మిగిలిన కంట్రీస్కి మనం వెళ్ళవచ్చు. సో అది జరగకుండా ఏమవుతుందంటే ఇక్కడ మనకి తాలిబాన్ గవర్నమెంట్ ఉంది, తాలిబాన్తో మనకి అంత గ్రేట్ రిలేషన్స్ అనేవి లేవు. అదొక ఆస్పెక్ట్. రెండోది, ఈ చాబహార్ పోర్టుకి 2 టెర్మినల్స్ ఉన్నాయి. 2 టెర్మినల్స్లో ఒక టెర్మినల్ ఇండియా మేనేజ్ చేస్తుంది. ఇండియా ఇస్ మేనేజింగ్ 1 టెర్మినల్. ఆ పర్టికులర్ టెర్మినల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి అంటే డ్యూ టు థ్రెట్ ఆఫ్ అమెరికన్ శాంక్షన్స్. అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ విధిస్తోంది. మీకు అర్థమవుతుందా? ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్లు అవి చేసేస్తుంది అని చెప్పి ఇరాన్ పైన కొంచెం ఆంక్షలు విధించడం వల్ల అక్కడ సరైన ట్రేడ్ అది జరగట్లేదు. ఇరాన్తో ఎవరు వ్యాపారం చేయట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వైల్ ఇండియా has strengthened ties with other parts of Asia, it must now redouble its efforts towards Central Asia if it is to counter the great game rivalries playing out in the region and reclaim its shared history with countries that are an important market, a source for energy and a bulwark against the threat of extremism and radicalization. Very important sentence. ఇండియా ఈ అదర్ పార్ట్స్ ఆఫ్ ఏషియాతో తన సంబంధాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ మస్ట్ నౌ రీడబుల్ ఇట్స్ ఎఫర్ట్స్. సెంట్రల్ ఏషియా విషయంలో కూడా తన ఎఫర్ట్స్ ని డబుల్ చేయాలి, మళ్ళీ వాళ్ళతో స్ట్రాంగ్ టైస్ ని బిల్డ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ టు కౌంటర్ ద గ్రేట్ గేమ్ రైవల్రీస్. మీకు ఈ సెంట్రల్ ఏషియా పైన పట్టు కోసం ప్రయత్నాలు జరిగాయి ఇంతకు ముందు, అదే చెప్పాను, బ్రిటిష్ ఎంపైర్కి, రష్యన్ ఎంపైర్కి. అలాగే ఇప్పుడు కూడా దానిపైన పట్టు కోసం అమెరికాకి, రష్యాకి, చైనాకి మధ్యలో రైవల్రీస్ జరుగుతున్నాయి. వాటిని మనం కౌంటర్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ ఆల్ దీస్ కంట్రీస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా మనకు మంచి హిస్టరీ ఉంది. వీ హ్యావ్ టు రీక్లెయిమ్ ఇట్. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ మార్కెట్, సోర్స్ ఫర్ ఎనర్జీ. ఎందుకంటే అక్కడ నుంచి మనకి ఈ ఎనర్జీని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ బుల్వార్క్ అగైన్స్ట్ ద థ్రెట్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అండ్ రాడికలైజేషన్. ఇది ఎందుకు రాశారో చూడండి ఒకసారి. ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ ని రాడికలైజేషన్ కి
ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఉపయోగించకుండా వీళ్ళు మనకి స్ట్రాటజిక్ గా ఆఫ్ఘనిస్తాన్ పైన ప్రెజర్ పెట్టే అవకాశం ఉన్న పవర్ ఉన్న కంట్రీస్. సో వీళ్ళతో రిలేషన్ బిల్డ్ చేయడం ద్వారా, వాళ్ళ ద్వారా సాఫ్ట్ పవర్ అప్లై చేయించి ఆఫ్ఘనిస్తాన్ లో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా ఇండియా ఆపగలిగే ప్రయత్నం అనేది ఉంది. వీటి ద్వారా ఇండియా ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. బ్యూటిఫుల్ ఆర్టికల్. I hope you have understood this. Again, I repeat, 2 important announcements. RBI Grade B, January 2022 లో నోటిఫికేషన్ వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్, డోంట్ మిస్ దిస్. ఏప్రిల్లో మీకు phase 2 ఉంటుంది, మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో phase 1 ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఈ నెంబర్ మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవాలంటే కనుక్కోండి. సిమిలర్గా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎస్, వీఆర్ స్టార్టింగ్ ఇట్. 2022లో స్టార్ట్ అవుతాయి ఫ్రెష్గా. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.